వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ అడుగు బయట పడితే చాలు రోడ్ల మీదకి జనం రావడం కామన్ అయిపోయింది. మొన్న శ్రీకాకుళం, అంతకుముందు మరో జిల్లా, ఇప్పుడు కర్నూలు జిల్లా. సెంటర్ ఏదైతే ఏంటి, పొలిటికల్ గా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోతున్నారు జగన్. ఆయన్ని చూసేందుకు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు అభిమానులు, పార్టీ కార్యకర్తలతో ఆ ప్రాంతం మొత్తం కూడా కిక్కిరిసిపోతోంది. ఫలితంగా భద్రత ఏర్పాట్లు చుట్టం పోలీసులకి తలకు మించిన భారమవుతోంది. లేటెస్ట్ గా కర్నూలు జిల్లా టూర్కు వచ్చిన జగన్ జిల్లా జైల్లో ఎమ్మెల్యే విరూపాక్షితో ములాఖాత్ అయ్యారు. పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన విరూపాక్షి ఫ్యామిలీని కూటమి నేతలు టార్గెట్ చేశారంటూ ఆరోపించారు. ఇంతకన్నా దారుణమైన విషయం ఇంకొకటి ఏమిటి అంటే, ఎమ్మెల్యేతో కూడా సరిపెట్టుకోవడంలా ఎమ్మెల్యే కొడుకును, ఎమ్మెల్యే తమ్ముడి కొడుకును మొత్తం అందరినీ జైల్లో పెట్టారు. అంతేకాదు మరో తమ్ముడి కొడుకును ఇరికించే కార్యక్రమం చేశారు. ఇలా మొత్తం కుటుంబాన్ని మొత్తం టార్గెట్ చేస్తా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మా ప్రతినిధి నాగిరెడ్డి ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. నాగిరెడ్డి, జగన్ పర్యటన సందర్భంగా భారీ ఎత్తున జన సందోహం అక్కడ కనిపిస్తోంది. రీసెంట్ టైమ్స్ లో జగన్ పర్యటన టైంలో పోలీసులు కొన్ని ఆంక్షలు కూడా పెడుతున్నారు. అంటే ఆంక్షల్ని సైతం లెక్క చేయకుండా ఆ స్థాయిలో అభిమానులు అక్కడికి చేరుకుంటున్నారా? పోలీసులు ఏం చెప్తున్నారు దీని గురించి? అంటే వైసీపీ అభిమానుల ముందు, కార్యకర్తల ముందు పోలీసులు పెట్టిన ఆంక్షలు ఏవి పని చేయలేదని చెప్పవచ్చు. ఓర్వకల్ ఎయిర్పోర్ట్ నుంచి జిల్లా జైలుకు వచ్చే వరకు అడుగడుగున కూడా జనం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఏది పడితే అది తీసుకొని, బైక్ అయితే బైక్, కార్ అయితే బైక్, ఏది అందుబాటులో ఉంటే అది తీసుకొని ఎవరంతకు ఎవరు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి 11 గంటల లోపే ఓర్వకల్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి జిల్లా జైలుకు రావడానికి కేవలం 38 కిలోమీటర్స్, మహా అంటే హాఫ్ అన్ అవర్లో అతను రాగలడు. మొత్తం జాతీయ రహదారి, ఎక్కడ కూడా ఇబ్బంది లేని పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో 11 గంటల నుంచి ఇక్కడ జైలు దగ్గరికి రావడానికి 4 గంటలకి ఇక్కడికి వచ్చాడంటే దాదాపు 5 గంటల సమయం పట్టింది. దారి పొడవునా, జాతీయ రహదారి పొడవునా ఎక్కడ చూసినా జనమే జనం, భారీ ఎత్తున తరలి రావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఒక్కో చోట జాతీయ రహదారికి కార్యకర్తలందరూ కూడా అడ్డుపడుతున్న పరిస్థితి ఉంది. తమతో మాట్లాడాలి, తమకు షేక్ హ్యాండ్ ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున ఎక్కడ పడితే అక్కడ జనం నుంచి రెస్పాన్స్ రావడంతో ఈ పరిస్థితి నెలకొంది. అనుకున్న టైం కంటే చాలా ఆలస్యంగా ఆయన జిల్లా జైలుకు చేరుకున్నారు. 4 గంటల తర్వాత ఆయన జైలుకు చేరుకుని జైలులో ఉన్న ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని ములాఖత్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డితో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తర్వాత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ఈ జైలులో ఎమ్మెల్యే విరూపాక్షిని ములాఖైతున్న పరిస్థితి ఉంది. ఆలూరు సంఘటనకు సంబంధించి చిప్పగిరి మండలంలో నేమకల్ సంఘాల గ్రామంలో జరిగిన సంఘటన గురించి విరూపాక్షి ద్వారా ఈ ముగ్గురు నేతలు చాలా సుదీర్ఘంగా వివరంగా తెలుసుకున్నారు. తనపై ఎలా కేసులు పెట్టారు, అటెంప్ట్ కేసు మర్డర్ అయితేనేమి, అట్రాసిటీ కేసు అయితేనేమి ఎలా పెట్టారు, ఎలా దౌర్జన్యంగా వ్యవహరించారు, పోలీసులు కక్షపూరితంగా ఎలా వ్యవహరించారనే విషయాలన్నీ కూడా విరూపాక్షి జగన్మోహన్ రెడ్డికి వివరించారు. ఆయన జగన్మోహన్ రెడ్డి అదే విషయాలను మీడియా ముందు ఆధారాలతో సహా వివరించడం జరిగింది. ఒక కుట్రపూరిత ప్రకారమే ఎమ్మెల్యేపై ఈ కేసులు పెట్టారు. ఒక టీడీపీ కార్యకర్త తన భార్య బట్టలు తనే చించి, అది ఎమ్మెల్యే విరూపాక్షి చించినట్లు అట్రాసిటీ కేసు పెట్టడం బహుశా ఎప్పుడు చూడలేదు. ఇలాంటి పరిస్థితి ఇప్పుడే జరిగింది. ఇది ఒక విరూపాక్షే కాదు, రాష్ట్రంలో వైసీపీకి చెందిన బీసీ నేతలందరిపైన కూడా ఇదే కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయి. మొత్తం మీద ఎక్కడ చూసినా ఇదే జరుగుతోంది. వైసీపీ నేతలపై కక్ష సాధింపులు జరుగుతున్నారు. అది కూడా బలహీన వర్గాలకు చెందిన నేతలపైన ఇలా జరుగుతున్నాయి. ఇది ఇంతటితో ఆగేలా లేదు. చంద్రబాబు ఒక కక్షపూరితంగా ఆయన ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనేది జగన్మోహన్ రెడ్డి ఆరోపణగా ఉంది. ఇది ఇలాగే కొనసాగితే మాత్రం తమ ప్రభుత్వం రాగానే దీనికి రెండింతలు వాళ్ళు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. చంద్రబాబు విత్తనం నాటితే అది చెట్టు మానే వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పారు. అంతవరకు కార్యకర్తలు ఓపిక ఉండాలని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పిన పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఇక అమరావతి ఫస్ట్ ఫేజ్ టార్గెట్ 2028 ఆగస్టు. ఆంధ్రప్రదేశ్ ప్రజా రాజధాని అమరావతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న డెడ్ లైన్ ఇది. ఇప్పటికే రాజధాని మౌలిక వసతుల పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ దశలో భాగంగా చేపట్టిన నిర్మాణాలు తుది దశకు చేరుకుంటున్నాయి. అమరావతి మొదటి దశ పనుల్లో భాగంగా రోడ్ కనెక్టివిటీపై దృష్టి పెట్టింది సర్కార్.
అందులో భాగంగానే అత్యంత కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించింది. పనులు పూర్తవడంతో ఈ 3 సీడ్ యాక్సెస్ రోడ్డును ఇవాళ ప్రారంభించారు సీఎం చంద్రబాబు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన సీఎం ప్రపంచం అబ్బురపడేలా ప్రజా రాజధానిని నిర్మిస్తామని చెప్పారు. రాజధాని పరిధిలో పర్యటించిన సీఎం అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై ఆరా తీసిన ముఖ్యమంత్రి మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. అమరావతి రైతాంగానికి మరొక్కసారి శిరస్సు వంచి మీ పాదాభివందనం చేస్తున్నాను. మీరు లేకపోతే ఈ రాజధాని లేదు. ఇవన్నీ కూడా గ్రాఫిక్స్ అన్న వాళ్ళు ఆ గ్రాఫిక్సే నిజమైతే ఏమవుతారో మీరే ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్తో మాట్లాడదాం. ఈశ్వర్, అమరావతికి ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ఎంత కీలకం? ఈ రోడ్డు ఇప్పుడు ప్రారంభమైంది కదా, అమరావతి నిర్మాణం ఇంకెంత స్పీడప్ కానుంది? ఎగ్జాక్ట్లీ, ఒకప్పట్లో అమరావతి నిర్మాణం అవుతుంది, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంటుంది అన్న అనుమానాల నుంచి ఈరోజు ముఖ్యమంత్రి వ్యక్తం చేసిన హోప్ కావచ్చు, లేకపోతే ఆయన ఆత్మవిశ్వాసం కావచ్చు, ఈరోజు పెద్ద ఎత్తున ఒక మంచి పాజిటివ్ వైబ్ని ఈ రాజధాని ప్రాంతంలో తీసుకెళ్లిందని చెప్పాల్సిన నేపథ్యం కనిపించింది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఒకవైపు ఈరోజు మొదటి నుంచి అనుకుంటున్న పనుల లక్ష్యాలను పెట్టుకుని టైం బౌండెడ్ కార్యక్రమాలుగా పెట్టుకుని సీడ్ యాక్సెస్ ప్రధానంగా రాజధానికి రాజమార్గం అంటూ ముఖ్యమంత్రి వ్యక్తం చేసిన ఆ నమ్మకం కావచ్చు, భవిష్యత్తులో అమరావతి రాజధాని ఏ స్థాయిలో ముందుకు వెళ్తుందో చెప్పే ప్రయత్నం కావచ్చు, పూర్తి స్థాయిలో అమరావతికి సంబంధించిన భవిష్యత్ చిత్రాన్ని ఈరోజు ఆవిష్కరించినట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి మాటల్లో గతంలో గ్రాఫిక్స్ అన్నారు, దీనికి సంబంధించిన డిజైన్స్ కానీ ప్లాన్స్ కానీ గీసినప్పుడు కావచ్చు, అట్లాంటివి వచ్చినప్పుడు కేవలం అమరావతి అంటే ఒక భ్రమరావతి లేకపోతే ఒక గ్రాఫిక్స్ అన్నారు. కానీ ఇప్పుడు అవి కళ్ళ ముందు సాక్షాత్కారం అవుతుంటే దానికి అన్నవాళ్ళు, గతంలో గ్రాఫిక్స్ అన్నవాళ్ళు తలలు దించుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతమే ఏర్పడింది. భవిష్యత్తులో అది మరింత ఎక్కువ అవుతుందని చెప్పి ముఖ్యమంత్రి చెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఆయన స్టీల్ బ్రిడ్జ్లు సంబంధించి కావచ్చు, సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఎమ్మెల్సీ క్వార్టర్స్కి సంబంధించి కావచ్చు, వాటన్నిటిని పరిశీలించి పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసిన నేపథ్యం కనిపించింది. ఆ తర్వాత మంత్రులతో కలిసి ఆయన మాట్లాడుతూ, కొంతమంది అందుబాటులో ఉన్న మంత్రులతో కలిపి మాట్లాడుతూ కూడా చాలా పూర్తి స్థాయి ఆత్మవిశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇక పైన అమరావతిలో నిరంతరం ఇట్లాంటి ప్రక్రియలు, ఇట్లాంటి విజయోత్సవాలు కావచ్చు, లేకపోతే ఇట్లాంటి శుభకార్యాలు కావచ్చు, ఇట్లాంటి ఓపెనింగ్స్ జరుగుతూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు పూర్తయిన వాటిని ప్రారంభిస్తూనే ఉంటాం. ఎందుకంటే ఒక పెద్ద మహానగరాన్ని నిర్మించడానికి చేసిన యజ్ఞంలో ఇకపైన వచ్చే ఫలితాలన్నింటినీ ఇట్లాంటి కార్యక్రమాల రూపంలో బయటికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామంటూ ముఖ్యమంత్రి చెప్పినట్టుగా మంత్రుల నుంచి వస్తున్న సమాచారం కనిపిస్తుంది. అదే సమయంలో తనకు గతంలో సైబరాబాద్ నిర్మాణంలో, ఆయన పరిపాలనా సమయంలో సైబరాబాద్ నిర్మాణానికి సంబంధించి కావచ్చు, లేకపోతే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి కావచ్చు, శంషాబాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో వేగం పెంచడానికి గతంలో తాను తీసుకున్న నిర్ణయం, తన పరిపాలనా అనుభవాన్ని మళ్ళీ మరొకసారి తీసుకొచ్చి వేగంగా అమరావతిని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగిస్తా అని చెప్పడం, అలాగే 2028 డిసెంబర్ కల్లా ఫస్ట్ ఫేజ్ అమరావతిని పూర్తి చేసి డెడికేట్ చేస్తా అని చెప్పడం ఒక సరికొత్త ఆశావహ దృక్పథాన్ని అయితే ఈ ప్రాంతంలో నింపిందని చెప్పిన సందర్భంగా ఈరోజు కనిపించింది. ఓవర్ టు స్టూడియో. రైట్ ఈశ్వర్. పట్టణ గృహ నిర్మాణ పథకం కింద కోర్ అర్బన్ రీజియన్ ఎకనామిక్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ టవర్స్ కి కాసేపట్లో శంకుస్థాపన చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కుకట్పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్బీ కాలనీలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. క్యూఆర్ పరిధిలో మొత్తం 24 నియోజకవర్గాలుండగా మొదటి దశలో 16 నియోజకవర్గాల్లో టవర్ల నిర్మాణం చేపట్టనున్నారు. మొత్తం 90 ఎకరాల్లో ఈ టవర్స్ ఉంటాయి. వీటి నిర్మాణానికి అవసరమైనటువంటి 807 కోట్ల నిధులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది ప్రభుత్వం. ఇక తొలి విడతలో 16 నియోజకవర్గాల్లో గుర్తించినటువంటి స్థలాల్లో 8000 ఇళ్లని నిర్మించనున్నారు. ఇక ఏడాదిలో 1,00,000 ఇళ్ల నిర్మాణమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. తొలి విడతలో నిర్మించే ఇళ్లలో ఏడాదిలోగా గృహప్రవేశాలు జరిగేలా ప్రణాళికలు రూపొందించారు. ఇక ఈ నెల 15తో దరఖాస్తులకి గడువు ముగియనుంది. ఇక ఇప్పటిదాకా 50,000 అప్లికేషన్స్ రాగా ఎక్కువ శాతం జూబ్లీ హిల్స్ నుంచి వచ్చినట్టుగా అధికారులు తెలిపారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, 807 కోట్లతో 7,340 ఇళ్లను నిర్మించడానికి ఎల్ఐజీ లోవర్ ఇన్కమ్ గ్రూప్ ద్వారా ఇందిరమ్మ ఇల్లుగా నిర్మించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. మరికొద్ది సేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అట్లాగే హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దీనికి శంకుస్థాపన చేయబోతున్నారు. ఈరోజు కుకట్పల్లి కేపీహెచ్బీ కాలనీలో ఈ శంకుస్థాపన జరగబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. దాదాపు 2 సంవత్సరాలలో సగంకి పైగా పూర్తి చేయాలి. 1,00,000 ఇళ్లను టార్గెట్ పెట్టుకున్నారు. దాదాపు 50,000 పూర్తి చేయాలనేది అయితే నిర్ణయించారు. ఇప్పటికీ 50,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తు ఫీజు 100 రూపీస్గా
నిర్ణయించినప్పటికీ టోకెన్ అడ్వాన్స్డ్గా మాత్రం ఒక 10,000 రూపీస్ను డిపాజిట్గా తీసుకుంటారు. ఒకవేళ ఇల్లు అలాట్ కాకపోతే వాళ్ళకి మళ్ళీ అది రిటర్న్ చేస్తారు. దాంతో పాటుగా పూర్తిగా దీన్ని లాటరీ పద్ధతిలోనే కేటాయించనున్నారు. దానిలో రిజర్వేషన్స్ను కూడా అలాట్ చేశారు. రిజర్వేషన్ల ప్రకారంగా ఇళ్లను కేటాయిస్తున్నారు. ప్రతి చోట కూడా మహిళలకు దాదాపు 30 నుంచి 50% మేర రిజర్వేషన్స్ ఉంటాయి అనేది ప్రభుత్వం ముందు నుంచి చెప్తుంది. హౌసింగ్ కార్పొరేషన్ మొత్తం కూడా దీన్ని మానిటరింగ్ చేస్తుంది. 6 లక్షలు ప్రభుత్వం నుంచి వస్తుంది, 5 లక్షలు లబ్ధిదారుడు కట్టుకోవాల్సిందిగా చెప్తున్నారు. సో ఈ మొత్తంలో చాలా ఫ్లెక్సిబిలిటీస్ గవర్నమెంట్ ఇచ్చింది. దాంట్లో భాగంగానే ఇందిరమ్మ టవర్ల నిర్మాణంతో పాటుగా యూడిఎస్ అన్డివైడెడ్ షేర్ కూడా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయనుంది. ఆ యూడిఎస్తో పాటుగా లోన్కి కూడా వెళ్ళొచ్చు, అవసరమైతే లోన్ కూడా వెళ్ళొచ్చు. కాకపోతే 10 ఏళ్ల వరకు ఒక సీలింగ్ క్యాప్ని పెట్టింది. అప్పటి వరకు రెంట్కి ఇవ్వడం కానీ అమ్ముకోవడం కానీ కుదరదు అంటూ ప్రభుత్వ కండిషన్లు చెప్పింది. సో మొత్తానికి ఈరోజైతే గ్రౌండింగ్ కానున్నాయి. ఈరోజు శంకుస్థాపన తర్వాత అన్ని చోట్ల శంకుస్థాపనలు చేసి పూర్తి స్థాయిలో ప్రారంభిస్తామనేది అయితే ప్రభుత్వం చెప్తుంది. థ్యాంక్ యూ ప్రభాకర్. ఫోర్త్ ఎక్స్క్లూజివ్ వార్త. తెలంగాణలో కాంగ్రెస్ కి సిపిఐ మిత్రపక్షమా వైరపక్షమా? పొలిటికల్ గా రాష్ట్రంలో ఇదే చర్చ జరుగుతోంది. ప్రభుత్వంలో భాగంగా ఉన్న ఎర్రన్నలు ఇటీవల కాలంలో ఆ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విసురుతున్న విమర్శల బాణాలు ఇలాంటి చర్చకే కారణమవుతున్నాయి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఇటీవల ప్రభుత్వంపై చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. మీ శవపేటికని మీరే సిద్ధం చేసుకుంటున్నారు అంటూ ఇటీవల ఆయన చేసిన కామెంట్స్ పొలిటికల్ గా సంచలనం రేపాయి. మిత్రపక్షంగా ఉన్న సిపిఐ కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తుండటంతో రాజకీయంగా లోపల ఏదో జరుగుతోంది అనే గుసగుసలు మొదలయ్యాయి. రెండు పార్టీల మధ్య ఎక్కడో చెడింది అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే రాజకీయంగా జరుగుతున్న ప్రచారంపై స్పష్టత ఇచ్చారు కూనంనేని. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏ పార్టీనైనా నిలదీస్తామన్నారు సాంబశివరావు. ప్రజలకి మంచి చేయాలన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ కి పలు సూచనలు చేసినట్లు చెప్పారు. సెప్టెంబర్ 1న సిపిఐ జాతీయ పార్టీ తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమానికి మద్దతుగా ఖమ్మంలో ప్రజా చైతన్య యాత్ర నిర్వహించిన ఆయన మరోసారి కాంగ్రెస్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కమ్యూనిస్టులు చెప్పేది సీరియస్ గా తీసుకోవాలన్న ఆయన తమ సూచనలు పట్టించుకోలేదు కాబట్టి బీఆర్ఎస్ ప్రజలకి దూరమైంది అన్నారు. మంత్రి పొంగులేటితో తమకి ఎలాంటి సమస్య లేదన్న ఆయన విధానాలపైనే తమ పోరాటం జరుగుతుంది అన్నారు. దీంతో అసలు కాంగ్రెస్ పట్ల సిపిఐ వైఖరి ఏంటి అన్నది రాజకీయంగా ఉత్కంఠ రేపుతోంది. మేము కాంగ్రెస్ సంబంధించిన ఏదైనా అంశాలు చెప్తే సదుద్దేశంతో చెప్తున్నాం తప్పితే కాంగ్రెస్కి వ్యతిరేకమనే పద్ధతి కాదు. పరిపాలన ఉన్నారు కాబట్టి మేము ఇవాళ ప్రజల్లోకి వెళుతూ ప్రజా చైతన్య యాత్రలు జరుపుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుసరించే విధానాల గురించి ప్రజలు అడుగుతుంటే ఏం చెప్పకుండా ఎట్లుంటాం? దాని అర్థం వీళ్ళకి వ్యతిరేకమని బీజేపీ బీఆర్ఎస్కి అనుకోవాలనే సమస్యే కాదు. కొన్ని అభిప్రాయ భేదాలు అవన్నీ ఉంటాయి, కానీ అయిపోయింది కదా. మేము పోటీ విడిగా చేస్తే మాకు ఎంత బలం ఉందో అంత ప్రజలు ఓట్లు వేశారు మాకు. పద పొందికలో మార్పు ఉండొచ్చు, కానీ బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు ఇట్లనే ప్రజల నుంచి దూరం అయ్యారు, కమ్యూనిస్టుల్ని తేలిగ్గా తీసుకున్నారు. వీళ్ళకి మేము ఏం చెప్తున్నామంటే మేము చెప్పేది సీరియస్గా తీసుకోండి, కమ్యూనిస్టులం కదా అని చెప్పి ఎట్లయినా మాకు వీళ్ళు పొత్తులో ఉన్నారు కదా అని అనుకోవద్దు. మరి కాంగ్రెస్ రియాక్షన్ ఏంటి తెలుసుకోవడానికి మా ప్రతినిధి నారాయణ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. నారాయణ, విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీలోనే నేతలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మిత్రపక్షం నుండి కూడా ఘాటైన విమర్శలు, శవపేటిక లాంటి కామెంట్స్ కాకరేపుతున్నాయి. మరి కాంగ్రెస్ ఏమంటోంది? కాంగ్రెస్ సిపిఐ మిత్రపక్షాలుగా కొనసాగుతూనే ఎన్నికల్లో కలిసే పోటీ చేశాయి. కానీ మున్సిపల్ ఎన్నికల సమయంలో కొత్తగూడెం కార్పొరేషన్ విషయంలోనే ఇద్దరు ప్రత్యర్థులుగా పోటీ చేసి అంగు రావడంతో చెర్రి 2.5 ఏళ్లు మేయర్ డిప్యూటీ మేయర్ పంచుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఇటీవల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కూనంనేని సాంబశివరావు ఖమ్మం జిల్లాలో జరుగుతున్నటువంటి ఆ పార్టీ ప్రజా చైతన్య యాత్రలో చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మాత్రం రాజకీయంగా కొంత హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీని ఆయన టార్గెట్ చేస్తూ ఇటీవల విమర్శలు చేశారు. పినపాక నియోజకవర్గం కావచ్చు, భద్రాచలం, కొత్తగూడెం, ఈరోజు ఖమ్మం ప్రజాయాత్ర ముగింపు సభలో కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ మీద కొన్ని సమయాల్లో ఇండైరెక్ట్గా, కొన్ని సమయాల్లో డైరెక్ట్గా ఆయన విమర్శలు అయితే చేస్తున్నారు. అయితే దాని మీద ఆయన క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. మిత్రపక్షాలుగా ఉన్నంత మాత్రాన ప్రజా సమస్యలు ఖచ్చితంగా లేవనెత్తాం, ప్రజల తరఫున మాట్లాడతాం, అవసరమైన సమయంలో ఎవరి మీదైనా పోరాటం చేస్తాం. వచ్చే ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలి. ఒక్క స్థానమే కాదు, 2 స్థానాలు, ఎన్ని స్థానాలైనా తమకు శక్తి మేర ఎంత బలం ఉంటే అంత మేరకు
ఖచ్చితంగా పోటీ చేస్తామనే సంకేతాలు అయితే ఆ పార్టీ శ్రేణులకు ఇచ్చారు. అయితే జిల్లాకు చెందినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఎలాంటి విభేదాలు లేవని చెబుతున్నారు. తుమ్మలతో, బట్టితో, జిల్లాకు చెందినటువంటి 3 మంత్రులతో ఎక్కడ ఇబ్బందులు, అలాగని సీఎంతో కూడా లేవు అని ఆయన చెబుతూనే, కానీ కాంగ్రెస్ మీద ఖచ్చితంగా ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందో ఆ విధానాల మీదే మాట్లాడుతున్నారు తప్ప తమకు మంత్రుల మీద కానీ సీఎం మీద వ్యక్తిగతంగా ఎలాంటి వివాదం లేదు అనేది ఆయన చెబుతున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో తమ ప్రజా పోరాటాలను ఉధృతం చేస్తాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తాం, అవసరమైన సమయంలో పోరాటం చేస్తామని చెబుతున్నారు. దీని మీద కాంగ్రెస్ అయితే ఇప్పటివరకైతే ఎక్కడ స్పందించలేదు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ వైపు నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందనేది మనం చూడాలి. రైట్ నారాయణ. ఇక 5th ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తే ఉన్నది ఉన్నట్టు చెప్పడమే నా నైజం, ఎవరేమనుకుంటే నాకేంటి అంటున్నారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. కేసీఆర్ ని మోసం చేసి పార్టీ మారడం ఇష్టం లేదు కానీ తప్పలేదు అంటూ మొన్న మధ్య ఆయన చేసిన కమెంట్స్ తెలంగాణ పాలిటిక్స్ లో పెద్ద దుమారాన్ని రేపాయి. పోచారం పార్టీ మారుతున్నారు అంటూ తెగ ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు పోచారం. తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి రాజకీయ దురుద్దేశము లేదన్నారు పోచారం. తనకు స్వార్థం ఉందని నిరూపిస్తే రాజకీయాలనే వదులుకుంటానంటున్నారు. తాను డబ్బులు కమ్ముడిపోయే వ్యక్తిని కాదన్నారు. ప్రజల కోసమే జీవితం, అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రికి మద్దతు తెలిపాను అన్నారు. కేసీఆర్ మంచి చేశారు కాబట్టే చేశారని చెప్పారు. రేవంత్ రెడ్డి చేసినా అదే చెబుతానన్నారు. నిజాలు మాట్లాడితే పార్టీ మారుతానంటున్నారని అసహనం వ్యక్తం చేశారు పోచారం. పోచారం చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి దివాకర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దివాకర్. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మరోసారి హాట్ కామెంట్ చేశారు. గత 2 రోజుల క్రితం ఆయన చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపాయని చెప్పొచ్చు. దాన్ని సమర్థించుకుంటూ ఈరోజు మళ్ళీ ఒకసారి పోచారం శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్ చేశారు. అయితే మొన్న చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయ దురుద్దేశంతో చేసినవి కావు, తన ఆవేదన మాత్రమే. ఇక్కడ అభివృద్ధి విషయంలోనే తాను మాట్లాడతానని చెప్పి పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పుకొచ్చారు. ముఖ్యంగా తను ఎవరికీ తలవంచబోనని, కేవలం ఇక్కడ అంటే బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి తన ప్రధాన లక్ష్యం అని చెప్పారు. ముఖ్యంగా కుండబద్దలు కొట్టినట్టు ఉన్నది ఉన్నట్టు చెప్పడమే తన నైజం అని చెప్పారు. ఇందులో భాగంగానే గతంలో ఇక్కడ బాన్సువాడ అభివృద్ధికి బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ఇచ్చినటువంటి నిధుల విషయం, దాంతోపాటు ఆయన అభివృద్ధికి సహకరించారు కాబట్టి ఆయన పేరును ప్రస్తావించాను. ఆయన మరోసారి చెప్పడం జరిగింది. ఎవరు అభివృద్ధి చేసినా వారి పేరును చెప్పడంలో మానవతా ధర్మం అని చెప్పారు. అంటే అన్నం తిన్న పేరును మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలని మరోసారి పునరుద్ఘాటించారు. అయితే పోచారం చేసినటువంటి వ్యాఖ్యలపై ఇప్పటికే బాన్సువాడ నియోజకవర్గంతో పాటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్లో కూడా తీవ్ర చర్చ జరుగుతుంది. పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ వైపు చూస్తున్నారనే ఒక చర్చ జోరందుకున్న నేపథ్యంలో మరోసారి పోచారం శ్రీనివాసరెడ్డి స్పందించారు. తాను రాజకీయ దురుద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేయలేదు, కేవలం బాన్సువాడ అభివృద్ధి తన ధ్యేయమని చెప్పారు. కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగానే తాను నడుచుకుంటానని చెప్పి మరోసారి పునరుద్ఘాటించడం జరిగింది. పోచారం చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలు అంటే రాజకీయ పార్టీలో దుమారం రేపుతున్నప్పటికీ ఆయన మరోసారి తన వ్యాఖ్యలను సమర్థించుకోవడం జరిగింది. అంటే గడిచిన 4 నెలల్లో మనం చూస్తుంటే పోచారం శ్రీనివాసరెడ్డి 3 సార్లు ఇలాంటి హాట్ కామెంట్ చేశారు. గతంలో సిద్ధాపూర్ రిజర్వాయర్లో మొట్టమొదటిసారిగా ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులు ముందుకు సాగడం లేదని చెప్పి ఆయన అధికారులతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడ ప్రస్తావించడం జరిగింది. ప్రభుత్వం తనను పట్టించుకోవడం లేదు, అభివృద్ధిని పట్టించుకోవడం లేదని చెప్పారు. దాంతో ఒక్కసారిగా అప్పుడు రాజకీయ దుమారం రేగింది. మళ్ళీ తాజాగా నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు కూడా సేమ్ ఇలాంటి సిచ్యువేషన్, ఇలాంటి పరిస్థితులనే కల్పించడం జరిగింది. అయితే బాన్సువాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం నిధులు చాలా పెండింగ్లో ఉన్నాయని చెప్పి ఆయన ఆవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైనా కానీ ఎమ్మెల్యేలకు ప్రభుత్వం సహకరించాలని చెప్పి ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. తన వ్యాఖ్యలు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం తన నైజం అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇవి రాజకీయంగా దురుద్దేశంతో చేసిన వ్యాఖ్యలుగా భావించరాదని చెప్తున్నారు. మొత్తం మీద పోచారం చేసినటువంటి హాట్ కామెంట్స్ మరోసారి సంచలనంగా మారాయని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ దివాకర్.